ఏడ్చిన నేను. లైఫ్ అంటే ఏంటో కూడా తెలియని టైంలో ప్రెగ్నెన్సీ వచ్చేసి అంటే నేను ఒక 1 ఇయర్ దాకా జీరోనే లేవలేకపోతున్నా. మస్తు ఇబ్బంది అవుతుంది నాకు. మస్తు మాట్లాడలేకపోతున్నా. మరి నేను ఏం చేస్తున్నాను? భయం అవుతుంది. అటు అమ్మ సపోర్ట్, అటు అక్క సపోర్ట్ లేదని. ఎస్, ఐ ఆమ్ ప్రెగ్నెంట్. బట్ నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు. నాకు అసలు ఈ ప్రెగ్నెన్సీనే ఇష్టం లేదు. వినడానికి మీకు ఏదోలా ఉన్నా కానీ నేను అసలు ఇలా అనడానికి రీజన్ చాలా ఉన్నాయి. రీజన్ ఏదైనా ఉండొచ్చు, బట్ ఇలా అనడం కరెక్ట్ కాదని మీరు అనుకోవచ్చు. కానీ వాళ్ళని భూమి మీదకి తీసుకొచ్చి కష్టపెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా అని నా ఒపీనియన్. వీడియో ఎండింగ్ వరకు చూసినాకే కామెంట్ చేయండి. దయచేసి ఎవరు ముందే కామెంట్ చేయకండి. ఈరోజు నాకున్న పెయిన్ అంతా మీకు చూపించాలి, మీకు కూడా తెలియాలి, మీకు చెప్పుకోవాలి అనేసి వ్లాగ్ స్టార్ట్ చేసిన. ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడుర్రి. ఇక్కడ నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు నేను అస్సలు అనుకోలేదు నేను కన్సీవ్ అవుతా అని. జస్ట్ నార్మల్గా వీడియో షూట్ చేసుకున్న వీడియో కోసం. అంటే నేను ఇట్లా ప్రెగ్నెన్సీ డౌట్ వచ్చి వీడియో షూట్ చేసుకున్నా. బట్ నాకు పాజిటివ్ రాలేదు, భయపడిపోయినా. అట్లా చిన్న వీడియో యూజ్ అవుతుందేమో అనుకున్నా కానీ నేను నిజంగానే ప్రెగ్నెంట్ అవుతాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ప్రెగ్నెన్సీ వద్దనుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ అన్నీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. మీరు కంపల్సరీ నాకు ఒక చిన్న సజెషన్ ఇవ్వండి వీడియో ఎండింగ్ వరకు చూసి. ప్లీజ్ మీరు పాజిటివ్గా సపోర్ట్ చేస్తారనేసి నేను అనుకుంటున్నా. నేనేమో ఇక్కడ ప్రెగ్నెన్సీ అయ్యింది కన్ఫర్మ్ అని నేను ఏడుస్తా ఉంటే మా బావ ఏమో కంగ్రాచులేషన్స్ అని నవ్వుకుంటూ చెప్తూ నన్ను నవ్వేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఈరోజు నా స్ట్రగుల్స్, నా బాధలు అన్నీ మీకు తెలియాలి. అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏం చెప్పాలి అన్నది నాకేం అర్థమవుతలేదు. చూసిరు కదా వీడియోలో. ఎస్, నేను ప్రెగ్నెంటే. మీరు అందరు కామెంట్ చేస్తున్నారు కదా మీరు ప్రెగ్నెంటా అనేసి. నేను ఆ మెసేజ్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చా ఇన్ని డేస్. కానీ నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నాకంటూ హార్ట్ఫుల్గా షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు. సో ఇంకా మీకు షేర్ చేసుకొని మీ సజెషన్ తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఎస్, నేను ప్రెగ్నెంటే మీరు అనుకున్నట్టే. బట్ నేను ప్రెగ్నెంట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. కానీ అయినా ఇంకా నాకు నేను ప్రెగ్నెంట్ అయినా తెలిసినాక అసలు ఒక 1 వీక్ దాకా నాకు చేసిన నేను. అయినా కూడా గివ్ అప్ ఇయర్ 2 వీడియోస్కి గ్యాప్ రావద్దు అన్న ఒక ఇంటెన్షన్ తోటి నా ఓల్డ్ వీడియోస్ ఉంటే అవి అప్లోడ్ చేసుకుంటూ వచ్చిన. అంటే నేను అప్పటికి ఆల్రెడీ షెడ్యూల్ చేసి పెట్టుకున్న ఒక 1 వీక్ దాకా. అందుకోసం అన్నట్టు నా సిచ్యువేషన్ అప్పుడు బాగాలేకున్నా కానీ మీకు వీడియోస్ వచ్చినాయి. నేను ప్రెగ్నెంట్ వద్దు అనుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎన్ని రీజన్స్ ఉన్నా కానీ అయిందని వద్దు అనుకోవడం కరెక్ట్ కాదు. బట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీయే నాకు ఏం తెలియని టైంలో అయ్యింది. పెళ్ళైన 1 మంత్ లోపే. అప్పుడు నాకు అసలుకి లైఫ్ అంటే ఏంటో కూడా తెలియని టైంలో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. 1 ఇయర్ మ్యారేజ్ అయిన 1 ఇయర్ లోపే డెలివరీ అయినా. ఇంకా కనీసం ఇప్పుడు నాకు పాప స్కూల్కి కూడా వెళ్ళట్లేదు, కానీ సరిగ్గా మాటలు కూడా రావట్లేదు. అసలు ఈ టైంలో ప్రెగ్నెన్సీ రావడం అసలు నాకు మాత్రం ఇష్టం లేదు. కానీ ఇంకా అది అయ్యింది. దేవుడు మంచికి ఇస్తున్నాడో చెడుకి ఇస్తున్నాడో వెళ్ళే కానీ ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయ్యింది. నేను అసలు 0 హోప్స్ తోటి చెక్ చేసుకున్నా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేటప్పుడు. ఇంట్లో కాదులే అనేసి అనుకున్నా. యాక్చువల్లీ నాకు ఎవ్రీ మంత్ పీరియడ్స్ ఏంటంటే 25 days 26 daysకి ఒకసారి అంతా. కానీ ఆ మంత్ 25 days అయినా కూడా రాకపోయేసరికి నాకు ఏదో డౌట్ కొడుతుంది. నాకు ఎప్పుడు ప్రతిసారి అంటే నాకు ముందే వస్తుంది, కానీ ఆ మంత్ రాకపోయేసరికి నేను చెక్ చేసుకుంటే ఇంకా నాకైతే పాజిటివ్ అయితే వచ్చింది. అదే 2 lines వస్తే కన్ఫర్మ్ అయినట్టుగా. సో నాకైతే అట్లా వచ్చింది. ఆ క్షణం నాకు అసలు మైండ్ ఒక్కసారి అసలు పనిచేయలేదు. నేను వీడియో కూడా అదే ఏ ఇంటెన్షన్తో షూట్ చేసుకున్నా అంటే నాకు కన్ఫర్మ్ కాదని ఇంటెన్షన్ తోటి ఏ ఒక్క వీడియో లెక్క యూజ్ అవుతుంది అని ఇట్లా టెస్ట్ చేసుకున్నా భయపడి. కానీ
కాలేదు అని చెప్పుకుందామన్న ఇంటెన్షన్తో నేను వీడియో షూట్ చేసినా కానీ నాకు నిజంగా కన్ఫర్మ్ అవుతుంది అనేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేనేమనుకున్నా అంటే నాకు మహా పుట్టినాక మహా ఒక్కటి చాలు, ఆ దాంట్లోనే ఉండిపోయినా, నాకు ఇంకెవ్వరు వద్దు. ఎందుకంటే నాకు భయం ఒకటి ఏంటి అంటే, నేను నా ఫ్యామిలీస్లో అబ్బాయిలని, నా సరౌండింగ్లో ఉన్న అబ్బాయిలను చూసి 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 నాకు ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయింది, మనకి కనుక అబ్బాయి పుడితే వాడితోటి లైఫ్ లాంగ్ టెన్షనే ఉంటుంది, ఇంకా నాకు ఒక బిడ్డ చాలు, నేను ఎవ్వరి వల్ల ఏం టెన్షన్ పడద్దు, నా హస్బెండ్తో నా బిడ్డతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అన్న ఒక ఇంటెన్షన్తో నేను ఉండిపోయినా. మళ్ళీ నాకు వెనక ముందు చేయడానికి మా మమ్మీ వాళ్ళు ఉన్నా కానీ ఇంకా మా మమ్మీకి ఏం తెలియదు, పనులు ఏం చేయనీకి రాదు, మా హస్బెండ్కి మమ్మీ లేరు. సో మా పిల్లల్ని పట్టుకోవడానికి వెనక ముందు కూడా ఎవ్వరు లేకనే నేను ఇంకా జాబ్ని స్టాప్ చేసి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అది మీకు తెలుసు. నేను జాబ్ బంద్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా నాకు వెనక ముందు పట్టుకోవడానికి ఎవ్వరు లేరు, హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. నా బేబీ నేనే చూసుకోవాలి, నా బేబీ నేనే పట్టుకోవాలన్న ఇంటెన్షన్ తోటి నేను జాబ్ బంద్ చేయాల్సి వచ్చింది. ఇంకా నాకు ప్రెగ్నెన్సీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిందని తెలియగానే అసలు ఒకటి ఇంకా తీపించుకోవాలని మైండ్లో ఫిక్స్ అయిపోయాను. బికాస్ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడే చాలా ప్రాబ్లం అయింది. అసలు ఒక 3-4 టైమ్స్ నాకు సూసైడ్ కూడా చేసుకోవాలనిపించింది. అంత ఇబ్బంది అయింది. హెవీగా వామిటింగ్స్ కూడా ఒక రోజులో 50 టైమ్స్ వామిటింగ్ చేసుకున్న రోజులు కూడా ఉంటాయి. వామిటింగ్స్ వేసుకొని బాడీలో వాటర్ లేక సెలూన్స్తో బతికిన రోజులు ఉన్నాయి. నాకు అసలు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. నేను డెలివరీ అయినాక మా మమ్మీ హాస్పిటల్కి వచ్చింది. అంతవరకు నాకు అసలు ఎవ్వరు చేయలేదు. నా హస్బెండ్ నన్ను చూసుకున్నాడు, నేను మంచిగానే ఉన్నా. కానీ ఒక 5 months వరకు నాన్ స్టాప్ వామిటింగ్స్ అయినాయి. 5 months తర్వాత నాకు ఎట్లాంటి ప్రాబ్లం ఏం కాలేదు. నాకు ఆ వామిటింగ్స్ ఎంత విపరీతంగా అయినాయి అంటే అసలు ఏం తినలేను, ఏం చేయలేను. సో అది ఇబ్బంది పడ్డా. ఇంకా ఫస్ట్ టైం అంటే మా మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉన్నా కానీ నన్ను వాళ్ళు అంటే చూసుకోలేదు. మా మమ్మీ ఇక్కడికి వచ్చి లైక్ ఏమన్నా అంటే ఇంకా నేను ఎట్లా భగత్ చూసుకుంటాడు కదా, భగత్ చేస్తున్నాడు కదా, నేను మా మమ్మీ ఇక్కడికి వచ్చినా కానీ మా మమ్మీకి ఏం పని చేయనియట్లేమన్నమాట. మా మమ్మీకి కూడా అప్పటి వరకు మా ఊరు దాటి రావడం మా మమ్మీకి ఎప్పుడు తెలియదు. ఇక్కడ పనులు వేరే ఉంటాయి, వాళ్ళకి అక్కడ పనులు వేరే ఉంటాయి. ఇక్కడ చాక్తో కట్ చేయాలి, వాళ్ళకేమో అక్కడ కత్తిపీటతో కట్ చేసే అలవాటు ఉంటుంది. ఇక్కడ సింక్లో మళ్ళీ వాళ్ళకి కూర్చొని తోమడం బోల్ అలవాటు ఉంటుంది. సో అట్లా మా మమ్మీకి ఇక్కడ కట్టేసినట్టు అయ్యి ఎంతైనా ఎవరింట్లో వాళ్ళకే కొంచెం ఉంటుంది కదా, అక్కడ అలవాటు అయ్యి ఫస్ట్ టైం ఊరు వదిలేసి వచ్చింది కాబట్టి, అంటే మా మమ్మీ పుట్టి పెరగడం పెళ్ళి అవ్వడం అంతా ఒకే ఊరు కాబట్టి తను ఇక్కడ వచ్చినాక చాలా సఫర్ అయిందనమాట. నీకు ఎట్లాగో అంత భగతే చేస్తున్నాడు కదా, మా మమ్మీకి టిఫిన్స్ అవన్నీ చేయడం రాదు. కంపల్సరీ మేము టిఫిన్స్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ భగత్ చేయడం, భగత్కి నేను హెల్ప్ చేయడం, మేమిద్దరమే చేసుకుంటున్నాం. ఇంకా మా మమ్మీకి చేయడానికి ఛాన్స్ లేదనమాట. సో అట్లా ఇంకా కర్రీస్ కానీ భగతే చేసేవాడు కొంచెం. ఇంకా ఆయన చేసుకుంటేనే నచ్చేది. అప్పట్లో నాకు వంటలు వచ్చేవి కాదు, ఇంకా ఆయనకి వంటలు చేయడం అలవాటు కాబట్టి ఆయన చేసుకునేవాడు. సో మా మమ్మీకి ఎట్లాంటి పని ఇక్కడ ఉన్నా చేసలేదు కదా. అక్కడ డాడీకి ఉన్న తమ్ముడికి ఇబ్బంది అవుతుంది కదా పని చేసుకోవడానికి, ఇంకా వాళ్ళు ఇబ్బంది పడుతున్నాడు వండుకోవడానికి, ఇద్దరే ఆగమైపోతున్నారు. ఇంకా నేను ఇంటికి వెళ్తే చిట్టి అంటే ఒక 10 days మా మమ్మీ మా ఇంట్లో ఉంది అనుకుంటా. అది కూడా నాకు 7 months ఉన్నప్పుడు ఏమో ఉన్నది. ఇంకా మీరు ఉన్నా ఏం చేస్తలేదు, మా మమ్మీ చుట్టే నేను చేయాల్సి వస్తుంది కదా, సర్లే పోనీలే ఇప్పుడు నాకు ఆమెతో అంత ఏం లేదు కదా అనేసి ఇంకా వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది. ఒక 10 days ఇక్కడ ఉంది 7 monthsలో. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు కదా అక్కడికంటే నాకు అక్కడ కంఫర్ట్ లేకుంటుండే. బికాస్ నేను పుట్టిన దగ్గర నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా అనమాట. మా మమ్మీ వాళ్ళకి ఏ రోజు నేను పడిపోలేదు. సో ఇంకా పెళ్ళైనాక మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి అంటే నాకు కొంచెం ఉండబుద్ధి కాదు. బికాస్ మా తాతమ్మ కొంచెం తాగుతుంది, నైట్ అవుతుంది, దానివల్ల నేను ప్రెగ్నెన్సీలో ఇంకా డిస్టర్బ్ అయ్యేదాన్ని. అంతకుముందంటే నేను హాస్టల్లో ఉండేదాన్ని కాబట్టి ఎప్పుడో ఒకసారి వెళ్ళేదాన్ని మా అమ్మమ్మ ఇంటికి కాబట్టి మా తాతమ్మ నాకు అంత ప్రాబ్లం అనిపించేది కాదు అప్పుడు. సో ఇప్పుడు నాకు ఎక్కడ కూడా ఉండాలని అనిపించకపోయేది. అండ్ ఇంకా అదే టైంకి మా అంకుల్ వాళ్ళు రావడం, వాళ్ళు అక్కడ ఉండడము అదంతా నాకు మంచిగా అనిపించదే. నేను అక్కడ 2 days పోయి ఉన్నా కానీ నాకు అసలు అప్పుడు సిచ్యువేషన్స్ మా మమ్మీ వాళ్ళు లేకుంటుండే, కొంచెం మా మమ్మీ వాళ్ళు కూడా లాస్ట్లో ఉంటుండే. సో ఇంకా నాకు అక్కడ ఉండడం కరెక్ట్ కాదనిపించింది. ఇంకా మా బావ అక్కడ ఏమొద్దు, నేను ఎవ్వరు ఎక్కడ చూసుకోరు, నేనైతేనే కరెక్ట్ చూసుకుంటే నా దగ్గర ఉంటేనే కొంచెం తింటావు. మళ్ళీ నాకు హెవీగా వామిటింగ్స్ అవ్వడం వల్ల ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యేదాన్ని, ఎప్పుడు ఏం తినేదాన్ని, అక్కడ ఉంటే అసలు సెట్ అవ్వకపోయేది. సో ఇక్కడ ఉండడం కరెక్ట్ అని మా బావ ఎక్కడిగా అనిపించలేదు, ఇక్కడే ఉంచుకున్నాడు. నేను డెలివరీ అయినాక
మా మమ్మీ వచ్చింది. నేను డెలివరీ అయ్యే ముందు రోజు మా చెల్లె బర్త్డే ఉండే అనమాట. సో మా చెల్లె బర్త్డే ఉంటే ఇంకా మా చెల్లె బర్త్డే మేము ఇక్కడే సెలబ్రేట్ చేస్తున్నాం అనేసి ఇంకా మా పిన్ని మా బాబాయ్ వచ్చింది అనమాట. మా బాబాయ్ వెళ్ళిపోయిండు. ఇంకా మా పిన్ని కూడా వెళ్దాం అనుకునే టైంకి అప్పుడు నేను ఆ రోజే డెలివరీ కావాల్సి వచ్చింది. అట్లా మా పిన్ని వండిపోయింది. అందరికి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎవ్వరు ఏం హెల్ప్ చేయలేదు. నేను అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ. సో నాకు అది ఒకసారి మైండ్లో గుర్తొచ్చింది. అండ్ నేను మహా నాకు పుట్టినప్పుడు నేను డెలివరీ అయినప్పుడు మస్తు మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేక చాలా ఇబ్బందులు పడ్డా. అప్పుడు కూడా నేను కరెక్ట్ 2 months డెలివరీ కాగానే 2 months లోపు ఇక్కడికి వచ్చేసిన అనమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉండలేదు. సో ఇప్పుడు ఏంటిదంటే మా మమ్మీ వాళ్ళు తెలుసు కదా హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళిద్దరు వర్క్ చేస్తారు. సో వాళ్ళు కొంచెం సెట్ అయినాక అయితే బాగుండు అన్న ఒక ఇంటెన్షన్ ఉండే. అసలు ఇప్పుడు ప్రెగ్నెన్సీ థాట్ లేకుంటుండే. ఇన్ కేస్ అయినా కానీ వాళ్ళు కొంచెం సెట్ అయినాక చూసుకోవడానికి నాకు ఉండేవాళ్ళు కదా, నేనైనా వెళ్ళడానికైనా ఉండేది, మహానైనా ఇన్ కేస్ పట్టుకోవడానికైనా ఉండేది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే నేను ఒక్కదాన్ని కాబట్టి నన్ను చిన్న పిల్లలెక్క చూసుకున్నాను మా ఆయన. కానీ ఇప్పుడు అలా కాదు కదా, నాకు ఒక చిన్న పాప ఉంది, తనని చూసుకోవాలి. నాకేమో హెవీగా వామిటింగ్స్ అయితే నాకేమో వామిటింగ్సే గుర్తొచ్చినాయి. మా మమ్మీ వాళ్ళ సిచ్యువేషన్ కూడా బాగాలేకుంటే. అండ్ నేను కూడా ఇప్పుడిప్పుడే మహా పెరిగి కొంచెం నాకు కూడా కొంచెం ల్యాండ్ తీసుకొని ఉండే కొంచెం అంటే డబ్బులకి మా బావ చిట్టీలు కట్టడం వాటన్నిటికీ కూడా ఇబ్బంది పడుతున్నాడు. అండ్ నేను జాబ్ బంద్ చేయాల్సి వచ్చింది. ఇంకా యూట్యూబ్ మీదనే డిపెండ్ అయినా. మొన్నే ఐఫోన్ కొనిచ్చిన, మొన్నే ఏసీ కొన్నాం, ఖర్చులు బాగా అయినాయి. ఈ టైంలో ఎందుకు అయింది అని మస్తు బాధపడ్డా. ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకోవడం కరెక్టా? ఇప్పుడు అంటే వాళ్ళ ఏం సిచ్యువేషన్లో ఇంకొకరిని కానీ ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఉన్నొక్కరిని మంచిగా చూసుకుంటే చాలు కదా, మనము వెల్ సెటిల్ అయినాక కనడం బెటర్ కదా అని అనిపించింది. అండ్ మా ఫ్యామిలీలో కూడా మా హస్బెండ్ అందరికంటే చిన్న, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్లో కూడా ఈయన ఏజ్లో చిన్న. ఈయనకు ఇప్పటికీ పెళ్ళై పాప పుట్టింది. ఇంకెవ్వరికి పిల్లలు లేరు. అండ్ పెళ్ళి కూడా కాలేదు. ఇంకా మేమే తొందరగా చేసుకోవాల్సి వచ్చింది. మాకే తొందరగా పాప కూడా వచ్చేసింది. అండ్ వీళ్ళ ఫ్యామిలీలో కూడా అందరు ఒక కిడ్ తోటి ఆగిపోయారు. సో ఇంకా సెకండ్ కిడ్కి కూడా అందరు చాలా ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు. ఈయనకి వాళ్ళకి ఒక 5-6 years అట్లా, 7 years గ్యాప్, 8 years గ్యాప్, 9 years గ్యాప్ వాళ్ళు కూడా ఇప్పటివరకు కూడా అంటే ఒక కిడ్ తోటి ఆగిపోయారు. సో ఇప్పుడే అనుకుంటారు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా, ఇప్పుడే ఎందుకు ఇద్దరు వీళ్ళకని అనుకునే వాళ్ళు ఉన్నారు, అవసరం అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇట్లా నేను కన్సీవ్ అయిందని తెలిస్తే సో అన్నీ నాకు మైండ్లో తిరిగినాయి అనమాట. వద్దు అనేసి ఇంకా నాకు ఫిక్స్ అయిపోయాను నేను. ఇంకా మా బావ ఏమో నీకు ఇప్పుడు నువ్వు యూట్యూబ్ చేసుకుంటున్నావు, యూట్యూబ్ నుంచి ఎంతో కొంత ఎర్నీ చేసుకుంటున్నావు కదా, ఎట్లాగ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఇద్దరిని కానిస్తే నువ్వు తర్వాత నీకు ఏమన్నా చేసుకోవాలనిపించినావు నువ్వు చేసుకోవచ్చు. దేవుడు ఇచ్చిన దాన్ని అద్దనడం కరెక్ట్ కాదు. మనం ఇప్పుడే వద్దు కొంచెం గ్యాప్ తీసుకొని కందామనేసి అనుకున్నాం. కానీ అది అయింది. అయినప్పుడు మనం వద్దనుకోవడం కరెక్ట్ కాదు. అయిన దాన్ని తీపించుకోవడం అంతకంటే పాపం ఇంకేం లేదు. వద్దు అనేసి నాకు చాలా నచ్చ చెప్పడానికి ట్రై చేసిండు. ఆయన ఏంటంటే ఒకరికొకరు తోడు ఉండాలని ఆయన కంపల్సరీ 2 kids ఉండాలి. ఎప్పుడు మనం వాళ్ళతో ఉండాం కదా. అండ్ ఒక్కరు లైఫ్ గ్యారంటీ కాదు. మనం ఎప్పటికీ ఉండాం, వాళ్ళకి వాళ్ళు భరోసా ఒకరికొకరు ఉంటారు. అండ్ ఒకరు చెడిపోయిన మనం అట్లా కోరుకోము, బట్ తెలియదు కదా ఎవరు ఎట్లా మారుతుందో తెలియదు కదా. ఒకరు ఏమన్నా చెడిపోయినా ఇంకొకరు ముందు చూసుకొని మనం ఆనందంగా ఉండొచ్చు. కంపల్సరీ ఇద్దరు అనేది ఉండాలి. వాళ్ళకి పెరుగుతాకపోతే ఒక్కరి ఇంట్లో ఉంటే ఎలోన్గా ఫీల్ అవుతారు. కంపల్సరీ ఇద్దరు ఉండాలి అన్నది మా బావ మైండ్ సెట్. నాకెట్లా అంటే ఇద్దరు ఉండద్దు, ఒక్కరే ఉంటే ఒక్కరిని ఇద్దరికి పెట్టి ఇద్దరు వాళ్ళ స్ట్రగుల్స్ ఫీల్ చేసే బదులు ఒక్కరిని హ్యాపీగా చూసుకోవాలి. నా మహానే నేను బాగా చూసుకోవాలి, నా ఈ లైఫ్కి నా మహా చాలు నాకు అన్న ఇంటెన్షన్ నాకు. ఒకరితో చాలు. ఎంతోమంది పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళు ఉంటారు. మాకు అట్లా కాదు, నా బిడ్డ ఉంది కదా, నా బిడ్డను చూసుకుంటూ నీకు గడిపేయచ్చు. తనకి ఒక లగ్జరీ లైఫ్ ఇవ్వాలి. ఇద్దరిని పెంచే ఖర్చుతోటి కంటే ఒకరిని ఇంకా బాగా పెంచచ్చు కదా. మా సిచ్యువేషన్ కూడా మా సిచ్యువేషన్ అంటే మా పేరెంట్స్ సిచ్యువేషన్ కూడా బాగాలేదు కదా. సో నాకు వెనక ముందు చేసేవాళ్ళు ఎవ్వరు లేరు కదా. ఇద్దరిని పట్టుకోవచ్చు కదా అంత. నాకు అసలు ఏం తెలియదు. ఫస్ట్ థింగ్ నాకు అసలు ఎట్లాంటి పనులు రావు, ఏం తెలియదు. ఇప్పుడు కొన్ని వస్తున్నాయి అంటే
అది మా బావ చెప్పడం, మా బావ నేర్పించడం, అండ్ యూట్యూబ్ కోసం యూట్యూబ్లో ఏదో ఒకటి చేయాలన్న దాంతో నేను చేస్తున్నాను. నాకు లిటరల్గా ఎట్లాంటి పనులు కావు. నిజంగా చెప్పాలంటే నేను ఒక 1 year దాకా జీరో, అసలు ఎట్టి రాను, ఇంట్లో పనులు కానీ లేవడం పొద్దున, నిజంగా చెప్తున్నా నాకు మస్తు బద్ధకం, పొద్దున లేవడం అస్సలు లేవదు. చిన్న చిన్న ఎంత మా బావ హెల్ప్ చేసినా కానీ చిన్న చిన్న పనులకి నాకు మస్తు బద్ధకం అయిపోతుంది. కానీ నేను చాలా చేంజ్ అయ్యాను, ఒకప్పట్లో ఇప్పుడు లేను. ఇప్పుడు అన్ని పనులు చేసుకుంటున్నా మా పాప పుట్టిన దగ్గర నుంచి. కానీ ఎంతైనా కానీ మీరు చెప్పండి, ఒకరి సపోర్ట్ లేకుండా 2 పిల్లల్ని ఏం తెలియని నేను చూసుకోవాలన్నా కూడా నాకు ఇబ్బంది లేదు. ఆ ఇంటెన్షన్ తోటి అన్నీ ఆలోచించుకొని అన్నీ మైండ్లో పెట్టుకొని అయితే నేను ఒక్కరే చాలని మైండ్తో ఉన్నాను. బాగా ఎందుకు చెప్పినా నేను ఎంచుకోలేదు. నాకు తీసేసావా లేకపోతే నేనే వెళ్ళిపో, నాకు అసలు ఇష్టం లేదు అన్నట్టుగా పిచ్చి పిచ్చి వర్రని వరకు ఇంకా నా ఊరు భరించలేక హాస్పిటల్ తీసుకుపోయి కూడా చెప్పిండు ఇట్లా అని చెప్పిండు. ఒకసారి నాకు వద్దు తీపిచ్చున్నా కానీ నేను అనేసరికి మళ్ళీ అక్కడ నన్ను కన్విన్స్ చేసిండు ఉండాలి తీపియద్దు అట్లా ఇట్లా అనేసరికి నాకు నచ్చినట్టే మళ్ళీ రిటర్న్ వచ్చిన, మళ్ళీ ఒకసారి వెళ్ళిన, మళ్ళీ రిటర్న్ వచ్చిన, మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇంకా హార్ట్ బీట్ వచ్చింది. బాగా బేబీ హార్ట్ బీట్ బాగున్నది అని ఇక హార్ట్ బీట్ విన్నాక నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. అరే నా అలానే కదా, ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డ కూడా అంతే కదా అనేసి ఇంకా నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. ఏదైతే అదే అని ఇంకా మా బావ చెప్పిన వాటి అన్నిటికీ కన్విన్స్ అయ్యి మా బావ ఉంటాను, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఎవరో చేస్తారని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నీకు ఫస్ట్ టైం ఎవరు ఏం చేయలేదు, నేనే చూసుకున్నా, ఇప్పుడు ఎవరో చేస్తారు, నాకు చేయడానికి ఎవరు లేరు, పిల్లలు పుట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టినట్టయితే నువ్వు ఎందుకు అనుకుంటాను, నేను లేను, అన్నీ నేనే కదా చేసేది, అన్నీ నేనే కదా చూసుకునేది, నేను ఉన్నా కదా, నీకే ఇద్దరు ఎట్లయినా ఉండాలి. నువ్వే ఇప్పుడు నాకు ఇప్పుడు 3 years, ఇంకా 2 years వరకైనా కనాలి. బేబీకి ఎక్కువ గ్యాప్ కూడా ఉండద్దు. 5 years అనేది ఎక్కువ గ్యాపు, ఇప్పుడు 3 years అనేది కరెక్ట్ గ్యాపు. ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో, నీకే మంచి ఫ్యూచర్లు ఇద్దరు ఒకటేసారి పెరుగుతారు, నువ్వు హ్యాపీగా ఉండేవచ్చు. ఒక 2 సంవత్సరాలు నాయి కాదని నువ్వు అనుకుంటే తర్వాత నువ్వే హ్యాపీగా ఉండొచ్చు. ఇది కామన్ మనము అనుకుంటే ఇక నాకు చాలా చెప్పిండు, ఒక మదర్ లాగా, ఒక సిస్టర్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా అన్నీ ఎంత నచ్చ చెప్పాలో అంత నచ్చ చెప్పేసి నాకు కరెక్ట్ అనిపించింది. లేకపోతే ఆయన అంత భరోసా ఇస్తాను, ఆయన అంత మంచిగా చూసుకుంటా అంటున్నాడు కదా, ఆయనే కదా మమ్మల్ని చూసుకోవాల్సింది కూడా, ఆయన అంత ధైర్యం చెప్తున్నాడు. ఇంక నాకు హార్ట్ బీట్ నాకు అస్సలు థాట్ వేయింది, ఇంకా అసలు ఎందుకు అనుకున్నా అనిపించింది. అసలు నేను అద్దనుకోవడం కూడా చాలా బాధతోటే అద్దనుకున్నా, ఎందుకంటే వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నాకు అనిపించింది. అందుకోసమే కానీ ఏదో కొంచెం సెట్ అయినాక అయినా కంటే బాగుండేమో అనిపించింది. కానీ ఇంకా మా బావ చెప్పినట్టు ఇంతకుముందు ఇవ్వకుండా అట్లీస్ట్ నేను యూట్యూబ్ నుంచి ఎంతో కొంత ఎర్ని వేసుకునే టైంకి నాకు కన్సీవ్ అయింది. అంటే దేవుడిని నీకు ఎంతో కొంత మంచి చేయాలి, సపోర్టివ్ ఉండాలనేసి అనుకుంటానేమో. మనమైతే కష్టపడుకుంటూ వచ్చినాము, చూద్దాం మనం దేవుడు ఇంకా ఏం చేస్తారో చూద్దాము. ఇప్పటివరకు అయితే మనకి అంతా మంచిగా జరిగింది, ఇక ముందు కూడా ఏం జరుగుతుందో చూద్దాము. కానీ మనమైతే తీపించుకొని పాపం అయితే చేయొద్దు అని ఇంకా చెప్పిండు. నేను దానికి ఓకే అన్నా. నేను ఇదంతా ఒక ఏంటిది నేను కన్సీవ్ అయినా అని తెలిసిన 1 weekలో ఇదంతా జరిగిందనమాట. సో తర్వాత నాకు తీపించుకోవాలని ఇంటెన్షన్ లేకుంటుంది. హార్ట్ బీట్ వచ్చిందని డాక్టర్స్ చెప్పినాక నాకు అస్సలు తీపించుకోబుద్ధి కాలేదు. ఇంకా డాక్టర్ కూడా చెప్పిందనమాట, కరెక్ట్ టైం అమ్మా, నువ్వు ఆలోచన మానుకో, ఇంకా ఇప్పుడు కరెక్ట్ బేబీ ఏజ్ గ్యాప్ కూడా కరెక్ట్ ఉంది 3 years అది అని. ఇంకా ఇద్దరు మా బావ డాక్టర్ ఇద్దరు కలిసి కన్విన్స్ చేసేసరికి ఇంకా వాళ్ళిద్దరు కన్విన్స్ చేసినట్టు కన్విన్స్ కాలేదు, కానీ బేబీ హార్ట్ బీట్ ఉన్నాక నా ప్రాణం అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా వెంటనే ఇంకా బేబీ హెల్తీగా ఉన్నది అది అని డాక్టర్ చెప్పేసరికి ఇంకా నాకు మస్తు హ్యాపీగా అనిపించేసి ట్యాబ్లెట్ తీసుకొని ఇంటికి వచ్చిన అర్థం ఇక తెల్లారి అడ్డం పడ్డా, ఎంత ఘోరంగా వామిటింగ్స్, హెల్త్ బాగాలేదు ఏమైంది అని మీరు అడుగుతున్నారు కదా, హెవీగా వామిటింగ్స్, తినలేకపోతాను అసలు. 1 month కాదు కావచ్చు, 1 month ఎక్కడే, కరెక్ట్ నా మహా 3rd birthday రోజు తిన్న బిర్యానీ రైస్ అప్పటి నుంచి ఇప్పటివరకే రైస్ లేదు. మస్తు ఘోరంగా వామిటింగ్స్ అవుతాను, ఎందుకు మొక్క పీక్ వెళ్తాను, లోపలికి వెళ్ళి చెప్పలు వేడి బస్సు వెళ్తాను అందరూ అడుగుతాను.
ఘోరంగా వామిటింగ్స్ అవుతున్నాయి, లేవలేక పోతున్నా. అన్నీ మా హస్బెండే చేసుకుంటున్నాడు, ఏ టు జెడ్ ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాడు. మస్తు ఇబ్బంది అవుతుంది నాకు. అంటే పనుల వైజ్గా అన్నీ ఆయన నువ్వు ఏం తింటావు, ఏం చేస్తావు, ఏం కావాలని అడుగుతున్నాడు. నాకు ఏం తినాలనిపించట్లేదు, మస్తు ఆకలేకపోతున్నా. వామిటింగ్స్ ఎక్కువ అయిపోయి ఆయాసం వచ్చింటుంది. ఎన్ని పొద్దున సాయంత్రం మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా అసలు పట్టట్లేదు. ఫస్ట్ నాకు అట్లనే అయింది మనం ఇప్పుడు అట్లనే వామిటింగ్స్ అవుతున్నాయి. ఆ వామిటింగ్స్ వస్తే లేకపోతే అది తప్పదు కదా, మనం అనుకున్నంత మాత్రం కాకుంటుంటాయి కదా. ఎందుకు ఎమోషనల్ అయిపోతున్నాను అని వాళ్ళని అంటే వామిటింగ్స్ వేసుకొని లోపల ఘోరంగా అయిపోతాను. పానం అంతా వండడం అంతా సిక్ అయిపోవడం, ఫుడ్ తినట్లేకపోయింది, ప్రాపర్గా ఫుడ్ కడుపులోకి వెళ్ళట్లేదు. ఈవెన్ నా మహా అప్పుడు కూడా అంతే, కరెక్ట్ ఫుడ్ తనకు అసలు నేను ఇవ్వలేకపోయినా అయినా తను చాలా హెల్తీగా పుట్టింది. డాక్టర్ అదే చెప్తున్నాడు, వామిటింగ్ అయినంత మాత్రాన బేబీ అన్హెల్తీగా పుడతారని కాదమ్మా, హెల్తీగా పుడతారు. ఇంకా వామిటింగ్స్ అయిన పిల్లలకి గట్టి ఉండరు అది అని చెప్తుండే. ఇంకా నా మహా కూడా అంతే, అసలు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు స్టిల్ అయితే ఎప్పుడు తనకి ఎట్లాంటి ప్రాబ్లం, ఫీవర్ రావడం అట్లాంటివి అయితే ఎప్పుడు, మేము హాస్పిటల్కి తనని తీసుకెళ్ళడం అట్లాంటివి కూడా ఎప్పుడు జరగలేదు. తనైతే హెల్తీగానే ఉంది. నేను ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోయినా కానీ తీసుకున్న 5 months తర్వాతకి వామిటింగ్స్ తగ్గినాయి కదా, తర్వాత తీసుకున్న ఫుడ్ త్రోయినా తన వెయిట్ కూడా 3.8 kgs పుట్టింది. ఇంకా చూడాలిగా అంత దేవుళ్ళు అయ్యాయి, ఇంకా ఏమవుతుందో చూడాలి. నేను అన్నిసార్లు తీపించుకున్నాను వెళ్ళి కూడా మనసు చేసుకున్నా అనుకుంటే నాకు మంచికో చెడుకో ఇంకా చూడాలి. ఇంకా ఏమిటో మా మహాయుడికి కూడా ఒక తోడు ఉండాలి అని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే రీసెంట్గానే కొందరు మాటల వల్ల నేను ఒక పిల్లలు పెరుగుతా అంటే ఎట్లా కూడా అవుతారా, నాకు బ్రదర్ కావాలి, నాకు సిస్టర్ కావాలని కూడా అడుగుతారట, కొందరు వల్ల తెలుసుకున్నాను అనమాట. సో ఇంకా అందుకోసమే ఇంకా అనిపించింది మహా కూడా ఊరికే పిల్లలు అని పెరుగుతూ ఉంటాయి పక్కింటికి వాళ్ళకి వీళ్ళకి. సో మన ఇంట్లోనే ఒక బేబీ ఉంటే మంచిగా ఆడుకుంటారు కదా, వాళ్ళు కూడా మంచిగా ఉంటారు కదా. ఇంకా మా బావ చెప్పింది కూడా కరెక్టే కదా, ఎవరో ఏమో నాకు చేస్తారని ఎవరు చేయడానికి లేరని ఎన్ని రోజులు బాధపడ్డారు. ఎప్పుడైనా నాకు చేయడానికి ఎవరు రాదు, ఎవరు చేయరు. సో ఇంకేమైనా చేసేదంటే నా హస్బెండ్ నాకు చేయాలి. సో ఆయన నాకు ధైర్యంగా ఉన్నప్పుడు, సపోర్టింగ్గా ఉన్నప్పుడు తీపించుకోవడం కరెక్ట్ కాదనిపించింది. ఆయన నా కోసం ఎన్నో చేస్తాడు, ఎట్లా చూసుకుంటాడు అంటే నిజంగా కోపం ఉంటుంది, ఆయనకు విభత్సంగా కోపం ఉంటుంది, ఆవేశంతో, కానీ చూసుకోవడం మాత్రం నిజంగా చాలా బాగా చూసుకుంటాడు. ఎట్లా అంటే మా మమ్మీ మా డాడీ కూడా నన్ను అసలు అట్లా ఎప్పుడు చూసుకోలేదు, అంత బాగా చూసుకుంటాడు, ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. ఆయన ఒక్కరోజు ఇప్పటివరకు నన్ను పొద్దున్న లేవా అని ఒక్కరోజు మాట అనలేదు. నాకు డిస్టర్బ్ కాకుండా డోర్ వేయడం, నాకు డిస్టర్బ్ కాకుండా సౌండ్స్ కాకుండా నన్ను అర్థం చేసుకొని దీనికి పొద్దున్న లేవడం ఇష్టం ఉంటుందని అర్థం చేసుకొని వెళ్ళిపోతాడు. అస్సలు లేపడు, ఏమన్నా లేపచ్చు కదా నన్ను పొద్దున్న లేపితే నేను టిఫిన్ చేసి పెట్టదాన్ని. అంటే నాకు నిద్ర వాళ్ళు తెలుసు, అందుకే నేను లేపను, పడుకోండి ఏం కాదు అనుకోండి చెప్తారు తప్ప 6 గంటలకు లేవాలి 7 గంటలకు లేవని అన్నాడు. ఇప్పుడు నేను చెప్పినాను కదా, నా జాబ్ బంద్ చేసిన దగ్గర నుంచి అప్పటి నుంచి నేను దీపం ముట్టేయడం, అప్పుడు జాబ్లో ఉన్నప్పటి నుంచి ఒక్కసారి ఇంట్లో దీపం పెట్టాలి, వేస్తాడు, క్లీన్ చేసుకుంటాడు, దీపం పెడతాడు, అన్నీ చేస్తాడు. ఇంట్లో ఆడోళ్ళు పెట్టాలి, ఆడోళ్ళు చేయాలి, నీ ఎందుకు ఒక్కరోజు అన్నాడు. నాకు ఏం కావాలని అడగక ముందుకే కొనిస్తాడు అన్నీ. సో అంత మంచిగా చూసుకున్నట్టు ఆయన ఒక్కసారి ఆయన మాట కూడా వినాలి కదా అని నాకు అనిపించింది. ఇంకా నేనైతే చాలా డేస్ తర్వాత ఫస్ట్లో నాకు మైండ్ మెచ్యూరిటీ లేక అసలు ఏం అర్థం చేసుకుని పోయేదాన్ని, అంతా ఆయనకు ఆపోజిట్ మాట్లాడేదాన్ని. కానీ ఈ మధ్య తెలిసింది ఇంకా ఎవరు మనోళ్ళు ఎవరు మంది అన్నీ బాగా తెలిసింది. సో నేనేమన్నా చేయాలనుకుంటే నా హస్బెండ్ కోసం మాత్రమే చేయాలని డిసైడ్ అయ్యే నేను యూట్యూబ్ మీద పట్టుకొని ఎంతో కొంత ఏం చేయాలని, ఎంతో కొంత సపోర్టివ్ ఉండాలన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్ మీద మెయిన్ ఫోకస్ చేసిన. అదే కదా ఆయన అంత మంచిగా చూసుకున్నప్పుడు పాపం తల్లి లేకుండా పెరిగిందో మనం కూడా బాగా చూసుకోవాలి కదా అని నేను ఇప్పుడిప్పుడే ఆయనను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఇదన్నమాట కంప్లీట్.
బ్రేక్ తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది అనేసి అర్థం చేసుకుంటా అనేసి అనుకుంటున్నాను. మరి నేను ఏం చేస్తున్నాను? బాబు ఎంత ధైర్యం చెప్పినా కానీ నాకు అసలు వామిటింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల బాడీ అంతా నీరసం అయిపోతుంది. చాలా ఏర్పు వచ్చేస్తుంది. మళ్ళీ భయం అవుతుంది. మళ్ళీ ఇవన్నీ సీజనింగ్, ఈ పెయిన్స్ ఇవన్నీ తలుచుకుంటే భయం అయిపోతుంది. ఫస్ట్ టైం ఏంటంటే మనకు అప్పుడు తెలియదు కదా ఎట్లుంటుంది పెయిన్, ఏం క్యూరియాసిటీ ఉంటుంది, ఏమనిపించలేదు. ఇప్పుడు ఏం భయం అవుతుంది. మళ్ళీ ఇవన్నీ ఫేస్ చేయాలి. నాకు నిజంగా మహా పుట్టిన దగ్గర నుంచి స్టిల్ ఈ రోజు వరకే నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. నెక్స్ట్ చాలు అంటే నాకు అటు అమ్మ సపోర్ట్ అటు అత్త సపోర్ట్ లేదని ఏమో దేవుడు నాకు ఒక మంచి బిడ్డనే ఇచ్చిండు. కర్ణాటకకు ఏ రోజు ఫుడ్ విషయంలో, నిద్ర విషయంలో, అల్లరి విషయంలో ఎలా నన్ను ఇబ్బంది పెట్టలేదు. మంచి హస్బెండ్ని, మంచి బిడ్డనైతే ఇచ్చిండు. ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎట్లుంటారో ఏమో చూడాలి. ఇంకా ఎట్లున్నాయి కానీ ఇంకా మన పిల్లలు మనకి కదా అదన్నా. ఇప్పటి వరకు నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాను. ఎవ్వరికి తెలియదు, నా హస్బెండ్కి నాకు తప్ప. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినా కానీ చాలామంది అపార్థం చేసుకునేటోళ్ళు వీళ్ళకి ఇప్పుడే ఎందుకు అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్రెగ్నెన్సీ అయిందా అప్పుడే అనుకునే వాళ్ళు ఉన్నారు. అందరని కాదు, కొందరు ఉన్నారు. సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కులుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా అట్లాంటి వాళ్ళకి చెప్పడం కంటే నా మంచి కోరుకునే మీకు, నా ఫాలోవర్స్కి, నా యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పుకోవడం బెటర్ అని నాకు అనిపించింది. అందుకే ఇంత తొందరగా చెప్పచ్చో లేదో కూడా తెలియదు, కానీ మీతో షేర్ చేసుకున్నది. ఏదైనా ఇంకా మంచికో చెడుకో మీరు నాకు బ్లెస్సింగ్సే చేస్తారు కానీ చెడు కోరుకోరు కదా. సో మందికి చెప్పుకోవడం కంటే మీకు చెప్పుకోవడం నయమని నాకు అనిపించింది. అందుకే ఎవరికి చెప్పుకోకుండా నేను ఫస్ట్ మీకే రివ్యూ చేస్తున్నా. నేను ప్రెగ్నెంట్, మీరు కూడా ప్లేస్ చేయండి. నాకు వామిటింగ్స్ తగ్గింది, మంచిగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి అని ప్లేస్ చేయండి. కానీ చూడడానికి బాగానే కనిపిస్తాయి కదా, లోపల చాలా బాగా ఉంటాయి. నా హస్బెండ్ ఒక్కటి మంచిగా చూసుకుంటే సరిపోదు కదా. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసిన లవ్ నేను అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి నాకు లేదు, ఒక హస్బెండ్ దగ్గర నుంచి మాత్రమే ఉంది. సో నేను లోపల పడే బాధలు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ నేను బయట పెట్టుకోలేను కదా. నా హస్బెండ్ పరంగా మాత్రమే నేను లక్కీ. ఆయన చూసుకోవడంలో, ఆయన దొరకడంలో, నా బిడ్డ, నా హస్బెండ్ ఆ ఇటు పరంగా నేను లక్కీ. కానీ కొన్ని ఇటు పరంగానైతే నేను నిజంగా అన్లక్కీని, చాలా అన్లక్కీ. నేను ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఉండాలి, ఎవరో ఒకరిని అంటారు కదా, ఎట్టిగా గుడ్డిగా అత్త అనేది ఉండాలి అనేసి. అది మాత్రం నిజం. అత్త ఉన్న వాళ్ళకి అత్త వాల్యూ తెలియదు, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ వాల్యూ. పడకపోవచ్చు అంటే కోడలుగా మనం కరెక్ట్ ఉంటే డెఫినెట్గా అత్త కూడా కరెక్ట్ ఉంటుంది. ఒక దగ్గర ఉంటే పడకపోవచ్చు, కానీ నీకు ఏదైనా ఆపద వచ్చి ఈ రోజు నీ అత్త ఖచ్చితంగా అందరికంటే ముందు ఉంటుంది. అత్తున్న వాళ్ళకి నిజంగా చెప్తున్నా. కొందరు ఉంటారేమో బాగా శాడిస్టులు, కానీ కోడళ్ళల్లో కూడా శాడిస్టులు ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఖచ్చితంగా అత్త అనేది మాత్రం ఉండాలి, అది గుర్తు పెట్టుకోండి. చాలామంది అత్తల నోలా, తల్లుల నోలా చూస్తారు. డెఫినెట్గా అత్తలు కూడా అత్త కూతుర్ల నోలా, కోడల నోలా చూస్తారు. కానీ ఖచ్చితంగా ఉండాలి అత్త. మా అన్నం అయితే చాలా మంచిదంట, చాలా అంటే చాలా మంచిదంట. కానీ ఈరోజు ఉంటేనైతే మాకు అసలు ఏ బాగా ఉండకపోతుండే, తను మాకు మంచి సపోర్టివ్ ఉంటుండే. మా హస్బెండ్ నాకు అదే చెప్తాడు, మా మమ్మీ ఉంటే అదే నేను మంచిగా చూసుకునేది, బంగారం అయితే చూసుకునేది అని. ఆయన కూడా పాపం ఏడుస్తాడు అప్పుడప్పుడు, వాళ్ళ మమ్మీని కూడా చేసుకొని. ఇంకా ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఆయన అనుకుంటాడు అన్నట్టు. మా మమ్మీ లేనందుకు మీ మమ్మీకి ఏం తెలియదు, ఇటు మా మమ్మీ సపోర్ట్ లేదు. మా మమ్మీ ఎట్లా చిన్నపిల్లలాగా మా మమ్మీని, మా అమ్మమ్మ, మా పిన్ని వాళ్ళే అన్నీ చూసుకోవడం వల్ల తనకి పనులు అసలు ఏం తెలియలేదు. ఇన్నోసెంట్ అన్నమాట, చాలా ఇన్నోసెంట్. మా మమ్మీకి పిల్లల్ని స్నానం చేయించడం, పిల్లల్ని ఎత్తుకోవడం, పిల్లల్ని క్యారీ చేయడం, పిల్లలకి తినిపించడం అవన్నీ మా మమ్మీకి తెలియదు. అండ్ మనతో మన కష్టసుఖాలు మాట్లాడడం, పంచుకోవడం ఏం తెలియదు. ఎప్పుడు చూసినా కానీ మా మమ్మీకి ఒక్కటే ప్రపంచం, మా డాడీ, మా తమ్ముడు, ఆ ఇల్లు,
అదే ప్రపంచం మమ్మీకి. నా కష్ట సుఖాలు కూడా నేను ఏ రోజు మా పిన్నికి తప్ప మా మమ్మీకి షేర్ చేసుకోను. బికాస్ మా మమ్మీకి మా మమ్మీ ఎట్లా అంటే ఏది తప్పుగా తీసుకోదు, ఎవరిని కోపంతో చూడదు, ఎవరి మీద కోపం పెట్టుకోదు, అందరితో మంచిగా ఉంటుంది. మాట్లాడడం వరకు మాత్రమే దాన్ని తెలుసు, పనులు మాత్రం చేతగా అనమాట. ఇంకా నాకు చెప్పడం కూడా సరిగ్గా రావట్లేదు. ఇంకా మా హస్బెండ్ అదే బాధపడుతూ ఉంటారు, నాకు ఎందుకు మీ మమ్మీ అయినా సపోర్ట్. వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా అట్లా ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ పని చేయకపోతే నెలకు చిట్లు కట్టుకోకపోతే వాళ్ళకి గడవదు. సో వాళ్ళు వచ్చి నాకు నుండి చేయాలంటే చేయలేరు. మా మమ్మీ దానికి తోడు వాళ్ళ సిచ్యువేషన్ ఒకటి అనమాట. ఇంకా అందుకే అంటాడు వాళ్ళు అట్లున్నందుకు మా మమ్మీ ఉంటే బాగుండని. మా బావ కూడా అప్పుడప్పుడు ఏడుస్తాడు. కానీ అదే ఉంటాయి వాళ్ళ అమ్మ నాన్నల కంటే మంచిగా చూసుకున్న హస్బెండ్ నాకు వచ్చిందో నేనే అప్పుడప్పుడు ఇంకా ఆయన అర్థం చేసుకోకుండా కొడతా. కానీ ఆయనకి కోపం ఎక్కువే, నాకు కోపం ఎక్కువే. కానీ నిజంగా వేరే ఎవరితోడైతే నా సిచ్యువేషన్కి అయితే ఎన్ని గానం చేసేటోడే. కానీ ఈయన కాబట్టి అర్థం చేసుకుని నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాను. నిజంగా మీరు ఏమన్నా అనుకోండి, ఈ గొప్పలు మాత్రం అస్సలు చెప్పట్లేదు ఆయన గురించి. ఇంకా చాలా తక్కువ చెప్తున్నాను ఆయన గురించి. చెప్పాలి అంటే ఇంకా చాలా ఉంది. ఎంత మంచోడు అంటే అంత మంచోడు. నన్ను ఒక్కదాన్ని కాదు, ఫ్యామిలీ అందరిని అట్లనే ఇష్టంగా చూసుకుంటాడు. ఫ్యామిలీ అందరూ అంటే ఆయనకి ఇష్టంగా ఉంటాడు. చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది ఆయన కదా. ఫ్యామిలీ బాయ్ అని చెప్పుకోవచ్చు. సో అదన్నమాట. ఇంకేంటి మీరు అడుగుతున్నారుగా అసలు నీకు ఏమైంది, ఎందుకు ఓకే మంచలేదు అంటున్నారుగా. ఇదన్నమాట. ఇంత బాధ లోపల పెట్టుకొని ఇన్ని డేస్ మీకు నవ్వుకుంటూ వీడియోస్ చేసినాను. ఎట్లా తెలుసో వాయిస్ ఓవర్ ఇచ్చకుండా కూడా మధ్యలో వామిటింగ్స్ చేసుకున్నా తెలుసా. ఇప్పుడు నేను ఒక 3 days నుంచి కొంచెం వామిటింగ్స్ తగ్గినాయి. అంత ముందు వరకు అసలు లేవలే. ఇంతకుముందు వీడియోస్లో చూడండి, ఇప్పుడు చూడండి అసలు ఎట్లా అయిపోయినా, ఘోరంగా అయిపోయినా అసలుకి. ఎందుకే ప్రెగ్నెన్సీ వల్ల సిక్ అవుతున్నాను. మీరు అంటున్నారు కదా, నువ్వు ఎందుకు సిక్ అవుతాను, నీకు ఎందుకు చేత కాదు, నువ్వు ఎందుకు పని చేయవు, ఆయన ఎందుకు పని చేస్తాను అని అంటున్నారు కదా. సో ఇది మ్యాటర్. అసలు నాకు లేవడానికి ఓపిక ఉండట్లేదు. ఇంకా నేను ఏం పని చేస్తే చెప్పండి. పాపం ఆయన పొద్దులో ఉడుకోవడం, ఇల్లు ఉడవడము, కర్రీ చేసుకోవడం, రైస్ ఇవి మా ఉడుకుతుంటే కూడా ఆ రైస్ మెల్లు నాకు పడట్లేదు, అంటే అయిపోతుంది. ఇప్పటికి బాగా అలసిపోయినా. ఎక్కువసేపు మాట్లాడినా కదా, ఐస్ మంచిగా పేస్ట్ కసుకుంటే అవుతుంది. డెఫినెట్గా ఈ వీడియో ఆఫ్ అయినా కూడా వామిటింగ్ చేసుకుంటా. ఆఖరికి లోపల ఇప్పుడు ఎక్కడైతే అయిపోయింది. ఇంకా బెటర్. ఇప్పుడు కొంచెం తగ్గింది, స్టార్టింగ్ అంత లేదు. అది కూడా తిమ్మిడెక్కడికి వస్తుంది. ఒక్కొక్కలా అంటున్నారు. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది మీతో, కానీ అసలు ఇంత వీడియో ఎవరైనా చూసారో ఇంత లెంత్ వీడియో కూడా నాకు తెలియదు. కానీ ఇంకా మాట్లాడాలి, నా బాధ ఇంకా తమ్ముకు వస్తుంది, షేర్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ అసలు సరిపోదు, ఈరోజు సరిపోదు. నా బాధ మీతో షేర్ చేసుకోవాలంటే అన్ని బాధలు ఉన్నాయి నాకు లోపల. పైకి నవ్వుతూ కనిపించినంత మాత్రాన వాళ్ళ లైఫ్లో బాగున్నట్టు కాదు. లోపల ఆ నవ్వు వెనకాల ఎన్నో బాధలు, ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. నేను నా అనుకున్న వాళ్ళ వల్లే నేను బాధపడ్డా, చాలా అంటే చాలా బాధపడ్డా. స్టిల్ ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనకి మన హస్బెండ్, మన పిల్లలు, మన పేరెంట్స్, మన సరౌండింగ్ ఎవ్వరు కాదు. వైఫ్కి హస్బెండ్ వైఫ్కి అవుతారు ఎవరైనా సరే లాస్ట్కి. ఇది మాత్రం ట్రూ, నేను చెప్తున్నాను కదా. సో అంతే వీడియో. ఇంకా వేరే వీడియోస్ వాళ్ళు ఇంకా మాట్లాడుకుందాము. తప్పుగా మాత్రం ఎవ్వరు ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ప్లీజ్ నన్ను, నా బిడ్డని, నా కడుపులో ఉన్న బిడ్డని, నా మహాగాన్ని, మా ఆయన అందరినీ ప్లీజ్ చేయండి. మేము చాలా కష్టాలు పడి ఇంత దూరం వచ్చినాము. సో నేను అన్నీ మీతో నా లైఫ్ స్టైల్ షేర్ చేసుకుంటాను. మీరు అన్నీ అడుగుతారు, బట్ అన్నీ సోషల్ మీడియాలో పెట్టుకోలేము కాబట్టి నేను చెప్పాను అన్నీ. సో ముందు అన్నీ బాగుంటే ఖచ్చితంగా మీరు అడిగిన వాటి అన్నిటిని నేను షేర్ చేసుకుంటా. అండ్ ఈ వీడియోని అస్సలు లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అండ్ నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. బికాస్ నాకు అట్లీస్ట్ ఈ వీడియోస్ వల్ల నా హాస్పిటల్ ఖర్చులో, ఇంట్లో ఖర్చులో, నా ఫ్రూట్స్కి, ఇంకా నా వాకింగ్ టాబ్లెట్లకి ఘోరంగా అవుతానే ఉళ్ళ నాకు ఇంకా డబ్బులు ఇవ్వచ్చని కొడుతున్నాయి. మొన్న నెల రోజులకైతే ఎన్ని వచ్చినాయి పైసలు. సో నాకు యూట్యూబ్లో వచ్చిన ఇన్కమ్ మొత్తం నా హాస్పిటల్ పాలే అయ్యిందంట, నమ్ముతున్నా మీరు. అప్పుడు స్టార్టింగ్లో వామిటింగ్స్ 30,000 వచ్చిపోయినాయి అసలుకి.
ఇంకా ప్రమోషన్స్కి వచ్చిన డబ్బులు అవి ఇవి ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చుకోవడం, ట్యాబ్లెట్లు తీసుకొచ్చుకోవడం. వామిటింగ్ ట్యాబ్లెట్స్ చూడండి, ఒక షీట్కి చిన్న షీట్, అది ఒక 5 days వచ్చే షీట్కి అది 250 రూపీస్. బాగా డబ్బులు అవుతుంది అదన్నమాట. సో కొంచెం సపోర్ట్ చేయండి. యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్ తోటైనా కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా, అరే నేను కూడా ఎంత కొంత ఎన్ని చేస్తున్నా, ఒక్కడి సంపాదించకుండా ఆయన సపోర్టివ్గా ఉంటున్నా అనేసి నాకు కూడా అనిపిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇంతవరకు ఎప్పుడు అడగలేదు ఇంట్లో ఎంతగానో. సో ఫస్ట్ టైం అడుగుతున్నా, సపోర్ట్ చేయండి. ఇంట్లో చేస్తే నాకు చాలు, ఇంతకంటే నాకు ఎక్కువ ఆశ కూడా లేదు. ఈ సపోర్టింగ్ ఇట్లనే కొనసాగిస్తే నాకు చాలు, నాకు వచ్చే ఇన్కమ్ చాలు. నాకు ఎక్కువ లక్షలు సంపాదించాలని లేదు, వేలకు వేలు సంపాదించాలని లేదు. అట్లీస్ట్ ఇంట్లో ఉండి ఇంటర్ని వేసుకుంటే చాలు, ఎప్పట్లాగే. సో అర్థం చేసుకుంటానేసి అనుకుంటున్నా. అంటే బాయ్.